హాయ్ అండి. ఈరోజు బనానాతో బనానా మిల్క్ షేక్ అయితే ఎట్లా చేయాలో చూద్దాం. ముందుగా పండిపోయిన బనానాలు ఉంటే పిల్లలు ఇష్టపడరండి తినడానికి. వాటిని మంచిగా పీల్ తీసి ఈ విధంగా మిక్స్ జార్లో వేసేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న వాటిలో మనం కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, వాటిని వేసుకోవచ్చు. కొన్ని కాజు కూడా, నానబెట్టిన కాజు అయినా పచ్చి కాజు అయినా వేసుకొని ఒక 4-5 సార్లు ఇట్లా తిప్పేస్తే మనకి బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. ఎవరికి ఎట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే సర్వ్ చేసుకోవచ్చు. కొంతమంది హనీ, కొంతమంది షుగర్ వేసుకుంటారు. షుగర్ కన్నా హనీ వేసుకుంటే బెటర్. నేనైతే సఫ్లా హనీ అయితే వాడుతున్నాను. కొంతమంది బూస్ట్, హార్లిక్స్ కూడా కలుపుకుంటారండి. ఇట్లా బనానా మిల్క్ షేక్ సమ్మర్లో హాయిగా అనిపిస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ. Thank you.